హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆనంద చెప్తూ ఉంటుంది, ఈ దొంగ వాళ్ళు దొంగిలించలేదు అని అనటంతో దర్శన్ అడుగుతూ ఉంటాడు, అదేంటి మామ్, మరి వాళ్ళ ఇంట్లో ఆ నగ ఎందుకు ఉంది? మనం ఫోన్ చేసి అడిగినప్పుడు ఆ నగ వాళ్ళ దగ్గర లేదు అని ఎందుకు అబద్ధం చెప్పారు అని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక ఆనంద జరిగిందంతా గుర్తు చేసుకుంటుంది. ఆనంద బయటికి కారులో వెళ్తూ ఉండగా అనన్య అక్కడ సేట్జీతో మాట్లాడుతూ ఉంటుంది. కొంత డబ్బు ఇచ్చి, చాలా థ్యాంక్స్ సెడ్జీ, నేను చెప్పమన్నట్టుగానే చెప్పారు అని అనటంతో, ఇదంతా నీ ప్లానే కదా బేటీ, ఇంతకీ ఎందుకు ఇలా చేశావు అని అడుగుతూ ఉంటాడు. శరణ్య పెళ్ళి జరగకుండా ఉండటం కోసం సెడ్జీ ఆనంద వచ్చిన టైంలో ఆ నగని బయట పెట్టడం కోసం దొంగ అని నిరూపించడానికి అని చెప్తూ ఉంటుంది. ఈ మాటలు విని ఆనంద బాధపడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ విశ్వనాథం ఎవరితో కూడా ఈ విషయాన్ని చెప్పదు, దాచిపెడుతుంది. ఇకప్పుడు లీలావతి అడుగుతూ ఉంటుంది, మరి ఎందుకు ఈ పెళ్ళిని ఆపేయాలనుకున్నావా అని అడుగుతూ ఉంటారు. నేను ఈ పెళ్ళిని ఆపాలని అనుకోలేదు అని చెప్పడంతో, మరి ఈ నగ వాళ్ళింట్లో ఎలా వచ్చింది అని లీలావతి అడుగుతూ ఉంటుంది. ఈ నగ వాళ్ళింట్లోకి ఎలా వచ్చిందో నిజానికి వాళ్ళకి కూడా తెలియదక్క, ఎటు శరణ్యకి ఇవ్వాల్సిందే కదా, అందుకనే నేనే వాళ్ళ నగల్లో పెట్టేశాను. వాళ్ళకి చెప్పకపోవటం, మీ ఎవరికి చెప్పకపోవటం కూడా నేను చేసిన తప్పే అని అనటంతో ఇక విశ్వనాథం, గీత, శరణ్య చాలా సంతోషపడుతూ ఉంటారు. దర్శన్ షాక్ అయిపోతాడు. అంటే నువ్వు ఈ పెళ్ళి క్యాన్సిల్ చేయాలని అనుకోలేదా అమ్మా అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు. లేదన్నయ్య, నేను ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేయాలని అనుకోలేదు, ఈ పెళ్ళి యాజ్ ఇట్ ఈస్ పెట్టుకున్న ముహూర్తానికే జరుగుతుంది అని చెప్పడంతో చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంకప్పుడు లీలావతి చేతికి శారీ ఇస్తుంది. ఆనంద, అక్క, ఇది నీ చేతులతో నువ్వే శరణ్యకివ్వు అని చెప్పడంతో శరణ్యాని పిలిచి లీలావతి చీర ఇస్తుంది. ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అంటే అత్తయ్య నా మీద కోపం లేదు కదా అని అడుగుతూ ఉంటుంది. ఆనందాను, కోపం ఎందుకుంటుందమ్మా, ఆనందాన్ని నీకు ఆ నగ ఇచ్చినప్పుడు కోపం ఎందుకుంటుంది అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు. ఇకప్పుడు శరణ్య ఆనందంతో ఆనందాన్ని అలా హత్తుకుంటుంది. ఇక ఆనంద కూడా శరణ్యాని దగ్గరికి తీసుకుంటుంది. చాలా ముచ్చట పడుతూ ఉంటుంది. ఇక వాళ్ళు ఆనందంతో ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇటు అనన్య ఇంటికి వెళ్ళి కాంచనని అడుగుతూ ఉంటుంది. కాంచన, ఏమైందమ్మా, ఎందుకు ఒళ్ళంతా ఇలా చెమటలు పడ్డాయి, ఆయాసపడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదే, నువ్వు శుభవార్త చెప్పావు కదా, ఆనందం తట్టుకోలేక నేను డ్యాన్స్ వేశాను, అందుకే ఇంత ఆయాసం వచ్చింది, చెమటలు పడ్డాయి అని చెప్తూ ఉంటుంది. అవునా, నాకు కూడా చాలా హ్యాపీగా ఉందమ్మా అని చెప్తూ ఉంటుంది. సరే కానీ వాళ్ళు వచ్చేస్తున్నారు, నువ్వు యాక్షన్ చెయ్యి, ఇప్పటిదాకా శరణ్య గురించి బాధపడుతున్నట్టు, ఏడుస్తున్నట్టు మొదలుపెట్టు అని చెబుతూ ఉంటుంది. ఇక శరణ్య వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. కారు దిగి లోపలికి వస్తూ ఉండగా కాంచన మొదలు పెడుతుంది, అయ్యో శరణ్య ఇలా జరిగిపోయిందేంటమ్మా అని చెప్పి ఏడుపులు మొదలు పెడుతూ ఉంటుంది. శరణ్యాన్ని పట్టుకొని ఏడు చేస్తూ ఉంటుంది. అయ్యో విశ్వనాథం, అయ్యో గీత అంటూ అందరినీ హత్తుకొని ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. నీకు ఇంత కష్టం వచ్చిందేంటే అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి విశ్వనాథం, గీత అడుగుతూ ఉంటారు. ఎందుకు ఏడుస్తున్నావు అని అంత నెమ్మదిగా అడుగుతారేంటి, పాపం శరణ్య పెళ్ళి జరుగుతుందని ఆశపడ్డాము, కానీ ఇలా క్యాన్సిల్ అవుతుందని అనుకోలేదు కదా అని అంటుంది. ఇకప్పుడు అనన్య చెప్తుంది, నేను ఆనంద ఆంటీ చెప్పిన విషయం చెప్పాను, ఈ పెళ్ళి క్యాన్సిల్ అయిందని. అప్పటి నుంచి పెద్దమ్మ పాపం ఇలానే ఏడుస్తుంది అని అనటంతో కాంచన అంటుంది, టిఫిన్ తిందామని టిఫిన్ ప్లేట్లో పెట్టుకున్నాను, కానీ అనన్య ఈ విషయం చెప్పేటప్పటికి అలానే వదిలేసి తినకుండా వచ్చేసాను, అయ్యో అంటూ ఏడుస్తూ ఉంటుంది. గీత అంటుంది, నువ్వు టిఫిన్ తినకపోయినా పర్వాలా, బిర్యానీ చేసి పెడతానులే అని చెప్తూ ఉంటుంది. ఇంకా కాంచన ఆశ్చర్యపోతుంది. చూసావా అనన్య, శరణ్య పెళ్ళి జరగకపోయేటప్పటికి విశ్వనాథానికి, ఇటు గీతకి చిప్పు పాపం ఎలా మాట్లాడుతున్నారో చూడు అని అనటంతో, వాళ్ళ చిప్పు బాగానే ఉంది, తప్పుడు ఇన్ఫర్మేషన్ విని మీరే బాధపడుతున్నారు అని శరణ్య అంటుంది. తప్పుడు ఇన్ఫర్మేషనా, ఏంటిది అని అడగటంతో, ఇంతకీ అనన్య నువ్వెందుకు వచ్చేసావు అని గీత అడుగుతూ ఉంటుంది. ఇంకేం చేయమంటావు, అంత బాధపడలేక వచ్చేసాను, ఆనంద గారు చెప్పిన మాట విని తట్టుకోలేక అని అనటంతో, ఇంతకీ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఏంటి అని అడుగుతూ ఉంటుంది.
ఆనంద గారు ఈ పెళ్లి క్యాన్సిల్ చేయలేదు, యాజ్ ఇట్ ఈస్గానే జరుగుతుంది అని చెప్పడంతో కాంచన ఇటు అనన్య షాక్ అయిపోతారు. అదేంటి మరి నగ మన ఇంట్లో ఉంది కదా, ఆవిడ కోపంగా వెళ్ళిపోయింది కదా అని అడుగుతూ ఉంటుంది అనన్య. ఆవిడే శరణ్యకి ఆ నగ ఇచ్చిందంట, ఆవిడే చెప్పలేదంట లీలావతి గారికి, వీళ్ళెవరికి చెప్పలేదంట. అందుకనే ఆవిడ ఫోన్ చేసి మనల్ని అడిగారు. యాజ్ ఇట్ ఈస్గా జరుగుతుంది, మీరేం కంగారు పడకండి అని అనటంతో కాంచనాకి ఒక్కసారిగా ఫిట్స్ వచ్చినంత పని అవుతుంది. ఈ మాట విని ఇక అలా కొట్టుకొని నేల మీద గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది, నేల మీద పడిపోతుంది. ఇక అప్పుడు విశ్వనాథం తాళం చేతులు తీసి తన చేతిలో పెడతారు. నీళ్లు జల్లితే అప్పుడు లెగిసి కూర్చుంటుంది. ఏమైంది నాకు అని అడుగుతూ ఉంటుంది. ఫిట్స్ వచ్చాయి అని సరైన చెప్పడంతో ఈ రోగం కూడా వచ్చిందా నాకు అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అనన్య కంగారు పడుతూ ఉంటుంది. సరే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, పెళ్లి పనులు మొదలు పెట్టాలి రేపటి నుంచి అని గీత విశ్వనాథం చెప్తూ ఉంటారు. ఇక శరణ్య కూడా లోపలికి వెళ్ళటంతో నీ దురదృష్టం నా దురదృష్టం ఇలా ఉంది అని చెప్పి కాంచన అనన్యతో చెప్పి బాధపడుతూ ఉంటుంది. లీలావతి కోసం డాక్టర్ని పిలిపిస్తుంది ఆనంద. ఇప్పుడు ఎందుకు ఆనంద అని అడుగుతూ ఉంటుంది లీలావతి. పెళ్ళి పెట్టుకున్నాం కదక్క, పెళ్ళి పనులు మొదలు పెట్టాలి కదా, నీ కాలు ఎలా ఉందో, నువ్వు ఎప్పటి నుంచి నడవగలవో డాక్టర్ గారు చూస్తారు అని చెప్పడంతో డాక్టర్ గారు కట్టు తీసి చెక్ చేస్తారు. ఇక నయమైంది, అంతా బాగానే ఉంది, కానీ నడవటానికి ప్రయత్నిస్తే తప్పకుండా నడుస్తారు, లేదా ఇలానే వీల్ చైర్లో కూర్చుంటే ఇంకా ఎప్పటికీ నడవలేరు, మీరు ప్రయత్నించాలమ్మా అని చెప్పడంతో ఆనంద నేను నడిపిస్తాను అని చెప్పి ఇక డాక్టర్ వెళ్ళిపోయాక లీలావతిని బయట కారిడార్లోకి తీసుకువెళ్ళి ఆనంద నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక అలా నడుస్తూ ఉంటుంది. అక్కడ మొత్తం బయట అటు ఇటు ఆనంద కష్టపడి లీలావతిని నడిపిస్తూ ఉంటుంది. ఇక నీ అంతటి నువ్వు నడవటానికి ప్రయత్నించక్క అని చెప్తూ ఉంటుంది. రా అక్క అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. కానీ లీలావతి తనంతట తాను నడవలేకపోతుంది. కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. ఎందుకక్క ఏడుస్తున్నావు, నువ్వు ఎప్పటికైనా తొందరలోనే నడుస్తావు అని ధైర్యం చెప్తూ ఉంటుంది. ఆనంద నేను ఏడుస్తుంది నడవలేనందుకు కాదు, అటు నా కొడుకు పెళ్ళి నేను నా చేతులతో చేయాలని అనుకున్నాను, అది ఎటు జరగలేదు. ఇటు దర్శన్ పెళ్ళైనా చేద్దామని అనుకున్నాను నా చేతులతో, కానీ ఇది కూడా చేయలేకపోతున్నాను. నా తలరాత ఇలా ఉంది, ఏం చేయను అంటూ బాధపడుతూ ఉంటుంది. నేను అందుకని పెళ్ళిని వాయిదా వేద్దామన్నానక్క, నువ్వే వినలేదు అని ఆనంద అంటుంది. నా ఆనందం కోసం వాళ్ళని బాధ పెట్టకూడదు ఆనంద అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక అక్కడ ఈ పరిస్థితి చూసి సమీర వాళ్ళ అక్క ఫోన్ చేస్తుంది సమీరాకి. మనం అనుకున్నట్టు ఏమీ జరగట్లేదు, పెళ్ళి ఫిక్స్ చేసుకున్నారు అనుకున్న ముహూర్తానికే అని చెబుతూ ఉంటుంది. సమీర షాక్ అవుతుంది. అదేంటి దొంగ అని చెప్పి ఏదో అన్నావు కదా, మరేమైంది అనటంతో ఏమో ఆ నగ ఆనందాన్ని పెట్టిందంట, వాళ్ళు దొంగల కారని చెప్తుంది. ఇప్పుడు పెళ్లి పనులు జరిగిపోతున్నాయి అని చెప్పడంతో మరేం చేద్దామక్క, నువ్వైనా మా పెళ్ళి జరిపిస్తావేమో అనుకున్నాను అని సమీర బాధపడుతూ చెప్తుంది. ఇప్పుడు నాకు దొరికిన మార్గం ఒకటి, ఈ ఇంట్లో చావు జరగాలి. ఆ ఆనంద దర్శన్కి అడ్డుపడుతోంది. దర్శన్కి నువ్వంటే ఇష్టమే, కానీ ఆనంద మాటని కాదనలేకపోతున్నాడు. కాబట్టి మనం ఆనందాన్ని లేకుండా పైలోకానికి పంపించేసామనుకో, అప్పుడు దర్శన్కి అడ్డు ఉండదు, మీ పెళ్ళి జరుగుతుంది. నేను ఆనందాన్ని చంపేయాలని ఫిక్స్ అయ్యాను అని చెప్తూ ఉంటుంది. సమీర షాక్ అవుతుంది. ఇక ఇద్దరు కలిసి ఆనందాన్ని చంపేస్తారా, ఎలాంటి ప్లాన్లు వేస్తారో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.